హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ షెఫ్ తెలుగు. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఆషాఢం అంటూ స్టార్ట్ అయిపోయింది కదండి. అందరు ఇంకా అసలు లేడీస్ అంటూ ఫుల్ బిజీగా ఉంటారు కదండి. అలాంటి టైంలో ఇలాంటి సింపుల్ ఉప్మా అంటూ చేసేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇంకా లేడీస్కి అంటూ ఇంకా పండుగ పనులు అంటూ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా బోనాలు కదండి, ఇంకా సూపర్గా రెడీ అయిపోతారు, హ్యాపీగా ఉంటారు కదండి. ఇప్పుడు మనమైతే సింపుల్గా ఉప్మా అంటూ చేసేసుకుందామండి. అది కూడా క్యారెట్ ఉప్మా. చాలా సింపుల్గా ఈజీ ఇంగ్రీడియంట్స్తో అయిపోతాయండి. పిల్లలకైతే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో ఉప్మా. వావ్, ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇట్లా నోట్లో వేసుకుంటే వెన్న పూసలాగా కరిగిపోతుంది. మీరు తప్పక ట్రై చేయండి. చిన్న పిల్లలకైతే అసలు మరీ ఇంకోసారి పెట్టండి మమ్మీ అని కూడా అడుగుతారు. చూస్తున్నారు కదండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటూ చూపించేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పెసరపప్పు. ఓకే అండి, ఇది బొంబాయి రవ్వ అండ్ క్యారెట్ తురుము, చిల్లీస్ అండ్ కరివేపాకు. మనం రవ్వ అంటూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఒక 2-3 సెకండ్స్ అంటూ ఫ్రై చేసేసుకుందాం. ఓకే అండి, మనం ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ అంటూ వస్తుందండి. అలా మీకు మంచి స్మెల్ అలా వచ్చినప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినట్టు తెలిసిపోతుంది. మీరు అప్పుడు వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, అలా మంచిగా నీట్గా మంచి నైస్గా అలా మనం ఫ్రై చేసేసుకుందాం. అస్సలు మాడొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మాడిందనుకోండి, ఉప్మా అంటూ ఫ్లాప్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. ఓకే అండి, చూసి దగ్గరనే సిమ్లో పెట్టేసుకొని నీట్గా నైస్గా ఫ్రై చేసేసుకొని మంచి స్మెల్ రాగానే తీసేసేయండి. ఓకే అండి, నాకు మంచి స్మెల్ అంటూ వచ్చేస్తుంది కాబట్టి నేను మాత్రం ఇంకా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే అండి, మార్నింగ్ టైమ్స్లో ఇంకా పిల్లలకి ఇట్లా ఉప్మా పెడితే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఉప్మాకి కావాల్సిన ఆయిల్ అంటూ మనం వేసేసుకుందాం. ఉప్మాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఓకే అండి, అలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులో మనం 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్, ఫ్లేమ్ ఎక్కువ పెడితే మాడిపోతాయి. ఫ్లేమ్ సిమ్గా పెట్టేసుకొని తర్వాత 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. ఇందాక నేను ఇప్పుడు పెసరపప్పు వేసేసుకున్నానండి. దాని తర్వాత ఇప్పుడు మనం శనగపప్పు వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా అస్సలు మాడొద్దండి. దగ్గర ఉండి చేసుకోండి. సిమ్లో పెట్టండి, ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి కొద్దిగా గోల్డెన్ కలర్ రాగానే మనం ఆవాలు, జీలకర్ర అంటూ వేసేసుకుందాం. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 5 మినిట్స్ రెసిపీ అండి. ఇప్పుడు అందులో మనం కరివేపాకు అండ్ చిల్లీస్ ఇవి 2 యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంట్లో పిల్లలు కారం అంటూ తక్కువ తింటే చిల్లీస్ అంటూ మీరు తక్కువ వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసేసాం. క్యారెట్ అనేది ఐస్కి చాలా మంచి షార్ప్ చేస్తుంది కదండి. ఇందులో ఏ విటమిన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దవారికైనా కొద్దిగా క్యారెట్ అంటూ ఎక్కువ ఇస్తే వాళ్ళ ఐస్ అంటూ మంచి షార్ప్ అవుతాయి. ఓకే అండి, ఇలా మనం మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలియదు కదండి, నేను చెప్పేస్తాను. చూస్తారు కదండి, మనం 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, సెకండ్ గ్లాస్ వాటర్ అంటూ నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు థర్డ్ గ్లాస్ వాటర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. రైస్కి అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటూ తీసుకుంటామండి. మనం ఉప్మా చేస్తున్నాం కాబట్టి మనం 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఉప్మా అంటూ మంచిగా మెత్తగా టేస్టీగా వస్తుంది. ఓకే అండి, మనం సాల్ట్ అంటూ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ జాగ్రత్తగా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ ఎక్కువైందంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత చెక్ చేసి మళ్ళీ వేసుకోండి. ఓకే అండి, ఇలా వాటర్ అంటూ బాయిల్ అవుతుంటే మనం ఇందులో మనం ఫ్రై చేసుకునే రవ్వ అంటూ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా మంచిగా వాటర్ అంటూ బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో రవ్వ అంటూ యాడ్ చేసుకుందాం. అది రవ్వ కూడా ఎలా వేయాలో కూడా టెక్నిక్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, మనం అలా వేస్తూ కలుపుతూ ఉండాలి. అలా వేస్తూ కలుపుతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటాయి అండ్ లంప్స్ రాకుండా ఉంటాయి. ఓకే అండి, ఇలా మనం జారుడుగా ఉండాలి. ఓకే అండి, చూసారు కదండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే ఉప్మా అంటూ మంచిగా మెత్తగా టేస్టీగా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. మీరు తప్పక ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, అలా మనం ఒక 2 సెకండ్స్ అంటూ మూత పెట్టేసి వదిలేసేయాలి. ఓకే అండి, ఇలా దగ్గర అవుతుంటే మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మీ ఇష్టం అండి, నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే అండి, అలా నెయ్యి వేసేసుకున్న తర్వాత
2 సెకండ్స్ మూత అంటూ పెట్టేసుకున్నాం. 2-3 సెకండ్స్ అంటే పక్కకే ఉండండి. సిమ్‌లో పెట్టాలి ఫ్లేమ్. ఫ్లేమ్ ఎప్పుడు సిమ్‌లోనే ఉండాలండి. మనం ఇప్పుడు చూద్దామండి. చూస్తున్నారు కదా! ఉప్మా అంటూ అలా దగ్గరకొచ్చేస్తుంది. ఇప్పుడు యమ్మీ అండ్ టేస్టీ ఉప్మా అంటూ రెడీ అయిపోయింది. టేస్టీగా సూపర్‌గా వచ్చిందండి. మేమైతే చాలా ఇష్టంగా తిన్నాం. చూస్తున్నారు కదండీ! చూస్తూనే మళ్ళీ ఇంకోసారి తినాలనిపిస్తుంది. మెత్తగా వెన్నపూసలాగా ఉంది. మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి పెట్టండి. మీరు తినండి. మీ పెద్దవారికి కూడా పెట్టండి. నా ఛానల్‌లో మంచి రెసిపీస్ అంటూ ఉన్నాయండి. తప్పక వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కకే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటూ మీకు వచ్చేస్తాయి. ఓకే అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఉప్మా మాత్రం తప్పక ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వచ్చింది. యమ్మీగా టేస్టీగా. ఓకే అండి. Don't forget to subscribe. Thank you for watching. Take care. Namaste. Bye.